ఇవన్నీ వచ్చాయి కదండి అంటే వర్షం వల్ల వచ్చాయా? వర్షం వల్ల రాలేదా? అంటే వర్షం వల్ల వచ్చాయి, వర్షం వల్ల రాలేదు, రెండూ చెప్పాలి. అంటే బీజంలో ఉన్న లక్షణం వర్షం వల్ల బయటకు వచ్చింది. బ్రహ్మదేవుడు వర్షం లాంటి వాడు, సృష్టి వృక్షాలు లాంటిది తెలుసుకుంటే చాలండి. ఇక్కడ ఇలా తీసుకురావాలి అంటే బ్రహ్మదేవుడికి ఇప్పుడు ఒక చిక్కు వచ్చింది. కర్మలు అనుభవాలంటే రెండు రకాలు ఉంటాయి. ఎందుకంటే మనం రెండు రకాల కర్మలే చేస్తాం కనుక రెండు రకాల అనుభవాలే ఉంటాయండి. రెండు రకాల కర్మలంటే మంచి చెడు. మంచి కర్మకు ఫలం సుఖం, చెడు కర్మకు ఫలం దుఃఖం. అవి అనుభవించడానికి జన్మ. కనుక మంచి చెడులు అనుభవిస్తూ అంటే సుఖదుఖాలు అనుభవిస్తూ జన్మలు, ఈ జన్మలో చేసిన దానికి మళ్ళీ జన్మలు ఇలా వస్తూ ఉంటాయి. ఇలాంటివి అనుభవించే జీవుల్ని సృష్టించాలని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. కానీ ఆయనకి తోచట్లేదు ఏ విధంగా ఇది వెళ్ళాలో. ఏమీ తోచకపోతే ఒక పని చేయాలి, కళ్ళు మూసుకుని భగవంతుడిని ధ్యానించాలి. అప్పుడు ఆయనే తోచేలా చేస్తాడు. అదే ధియో యోన ప్రచోదయాత్ గాయత్రి మంత్రార్థం.